సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని బోరగడ్డ వేదవ్యాస్ హామీ ఇచ్చారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని టీడీపీ ముఖ్య నేతలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హామీ ఇచ్చారు. పెడన టికెట్ దక్కకపోవడంతో గత కొంతకాలంగా వేదవ్యాస్ అసంతృప్తితో ఉన్నారు. వేదవ్యాస్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అభిమానుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వేదవ్యాస్ను పార్టీ మారాలని అభిమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. వైసీపీ నుండి వ్యాస్కు ఆఫర్లు రావడంతో అలర్ట్ అయిన టీడీపీ జనసేన నాయకులు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ళ బొల్లయ్య కలిసి బోరగడ్డ వేదవ్యాస్ నివాసానికి వెళ్లారు. తొలుత జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరితో కలిసి వేదవ్యాస్ చంద్రబాబును కలిశారు. రాజకీయంగా సముచిత స్థానం ఇస్తామని ఈ సందర్భంగా వ్యాస్కు చంద్రబాబు హామీ ఇవ్వడంతో వేదవ్యాస్లో అసంతృప్తి తొలగింది. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వేదవ్యాస్ ప్రకటించారు. కూటమికి వేదవ్యాస్ సంపూర్ణ మద్దతు తెలిపారని బాలశౌరి తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు అధికారం పొందిన తర్వాత వేదవ్యాస్ కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అధికారం పొందిన తర్వాత వేదవ్యాస్ కీలక పదవిలో ఉంటారని నాయకులు పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫు నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన బాలశౌరి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా వచ్చారు. ఇతర ప్రముఖులందరూ కూడా ఈ రాబో ఎన్నికల్లో ఈ యొక్క విజయానికి బాలశౌరి గారు, అలాగే రవి గారు, కృష్ణప్రసాద్ గారు విజయానికి తోడ్పడవలసిందిగా, కృషి చేయవలసిందిగా. ఎందుకంటే నేను కూడా సీటు ఆశించాను, అనేక కారణాల వల్ల నాకు సీట్ రాలేదు, కొంత మనస్తాపానికి గురయ్యాను. అదేవిధంగా నా కార్యకర్తలందరూ కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు. ఏదేమైనా నిన్న బాబు గారి దగ్గరికి బాలశౌరి గారు నన్ను తీసుకెళ్లారు, బాబు గారితో కూడా మాట్లాడించారు. ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు, గతంలో జరిగిన పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర వాటిలో కూడా మా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తానంటున్నారు. అదేవిధంగా మరి ఏదైతే బాబు గారు ఈ పెద్దలంతా ఇచ్చినటువంటి హామీని రేపు సాయంత్రం 4 గంటల పెడల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో నా కార్యకర్తలందరూ కూడా. వేదవ్యాస గారు, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు దాదాపు 1960 దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ గారు ఎమ్మెల్యేకి చేశారు, ఆయన ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఒక మచ్చ లేనటువంటి వ్యక్తి, అందరికీ తెలుసు. మనందరికి కూడా వాళ్ళ ఫాదర్ గారి గురించి కూడా అందరికీ తెలుసు. ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు. సరే, ఈ ఎన్నికల్లో ఇద్దరు సీట్లు ఆశించారు కాబట్టి అది ఒక్కళ్ళకే రావటం జరిగింది. సో రెండో వాళ్ళకి ఏదో ఒక రకంగా పార్టీ న్యాయం చేయాలి. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా ఉంటానని చెప్పారు నిన్న. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ గారు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే రవీంద్ర గారు, స్థానిక శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు, అందరం కూడా బొల్లయ్య గారు అందరం కలిసి మాట్లాడాం. సో వ్యాస్ గారి బాధని డెఫినెట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో ఆయనకి దక్కాల్సినటువంటి బేసిక్గా గౌరవం కూడా తనకి ఇవ్వలేదనేది. సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆ గ్యాప్ లేకుండా చేయటం కోసం మేము అందరం ప్రయత్నం చేసాం. సో కృష్ణప్రసాద్ గారు కూడా తను జరిగినవన్నీ కూడా మర్చిపోయి కలిసి పనిచేద్దామన్నా అని చెప్పేసి వ్యాస్ గారిని రిక్వెస్ట్ చేశారు. సభ్యుడిగా, ఉపసభాపతిగా కూడా పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా దాదాపు 1960 నుంచి కూడా నిరంజన్ రావు గారు కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2014 తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలన్నా, పోలవరం నిర్మాణం జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019లో మరి ఆయన పోటీ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఫస్ట్ టైం ఆయన డ్రాప్ అవడం కూడా జరిగింది. రాజకీయాల్లో గెలిచినా ఓడినా 1960 నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఆ కుటుంబం. తర్వాత 2024 వచ్చేటప్పటికి మరి కొన్ని ఈక్వేషన్స్ వల్ల, మరి అన్ని పొత్తులు ఉండటం వల్ల దాంట్లో మరి ఆయనకి ఈసారి
చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వ్యాస్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంది. మరి ఎందుకంటే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా వ్యాస్ గారు ఉంటారనేది అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయనకి చాలామంది జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మద్దతుదారులు ఉన్నారు. టికెట్లు ఆశించిన వాళ్ళలో బోరగడ్డ వేదవ్యాస్ గారు మాజీ డిప్యూటీ స్పీకరు. ఆయన పెడన్కి టికెట్ యాస్పిరెంట్ అయినా, మరి కృష్ణప్రసాద్ గారు కూడా యాస్పిరెంటు. తెలుగుదేశం పార్టీ కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఖరారు చేసింది. మరి వేదవ్యాస్ గారు సహకారం లేకుండా ఆ నియోజకవర్గంలో గెలుపు కష్టం. ఆయన వచ్చి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే బాలశౌరి గారు కానీ మరి కృష్ణప్రసాద్ గారు కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు. మరి ఆయన సహకారం కోసం మన వల్లభనేని బాలశౌరి గారు జనసేన అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే కొల్లు రవీంద్ర గారు, అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు, మురళి గారు అందరం కూడా మరి వేదవ్యాస్ గారిని ఇప్పటిదాకా ఆయన టికెట్ ఆశించారు కాబట్టి ఆయన్ని మరి సహకరించవలసిందిగా మేమంతా కూడా రిక్వెస్ట్ చేశాం. ఆయన తప్పనిసరిగా సహకరిస్తాను. రాజకీయంగా ప్రాధాన్యత, గౌరవం కోరుకుంటారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ప్రాధాన్యత, గౌరవాన్ని కోరుకుంటారు. ఆయన కూడా అదే కోరుకున్నారు. తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం మేము భంగం కలగకుండా తప్పనిసరిగా గతంలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు క్షమించమని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని చెప్పి మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరం బోరగడ్డ వేదవ్యాస్ గారిని కలవటం జరిగింది. మరి ఆయన్ని రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి రానున్న రోజుల్లో ఆయన కలుపుకుని ముందుకెళ్తా అని చెప్పి, గతంలో ఏవో జరిగిపోయినాయి కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆయన కూడా ముందుకొచ్చి కలిసి ముందుకెళ్దామని చెప్పి కూడా చెప్పినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా రేపు అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో జరిగేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కంటెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఆయన సలహాలు, సూచనలు, ఆయన యొక్క ప్రాధాన్యత తీసుకునే ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలో ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు నా వంతు బాధ్యత ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఏ కార్యక్రమం జరిగినా కానీ, నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం చేసినా కానీ వ్యాస్ గారిని కలుపుకుని ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 17వ తారీఖు జరిగేటువంటి నాగాయలంక మండలంలోని శ్రీ కోదండ రామాలయానికి దాతలు సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే వెండి ఆభరణాలు బహూకరించారు. నాగాయలంక మండలం తిప్పపాలెంలోని శ్రీ కోదండ రామాలయంకి వెంకట కిషోర్, సీతామహాలక్ష్మి దంపతులు 5,50,000 రూపాయల వెండి ఆభరణాలు అందజేశారు. నాగాయలంక మండలం తిప్పపాలెంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయంలోని స్వామివారి అలంకరణార్థం అదే గ్రామానికి చెందిన వెంకట కిషోర్, సీతామహాలక్ష్మి దంపతులు 5,50,000 రూపాయల వెండి ఆభరణాలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జై హనుమాన్ భక్త సమాజం, సీతారామ సమాజం వారిచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ జరిగింది. తొలుత మేళతాళాలతో వెండి ఆభరణాలను పురవీధులలో ఊరేగించారు. పేదలకు ఎంతో కొంత సాయం చేసేందుకే మేమున్నాం సేవా సంస్థ ఏర్పడిందని సంస్థ ప్రతినిధి వేనం శ్రీను తెలియజేశారు. పేదలకు తమ వంతు ఎంతో కొంత సహాయం చేసేందుకే మేమున్నాం సేవా సంస్థ ఏర్పడిందని సంస్థ ప్రతినిధి వేనం శ్రీను అన్నారు. పట్టణంలోని రామలక్ష్మణ వేవర్స్ కాలనీలో నివాసం ఉంటూ చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తున్న పిచ్చుక రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ పని చేయలేని పరిస్థితిలో
సమాచారం అందుకున్న మేమున్నాం సంస్థ సభ్యులు ఆ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 2,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వీనం శ్రీను మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తమ సంస్థకు తెలియపరిస్తే తమ వంతు ఎంతో కొంత సహాయం అందజేస్తామన్నారు. పృథ్వీ, కోటయ్య, మేడక కిషోర్, పరసా జితేంద్ర, మోకా పైడేశ్వరరావు, నల్ల సాయిబాబా, ఎస్పీ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేణం శ్రీనివాస్. మాది మేమున్నాం సేవా సంస్థ అని పెడన మరియు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మాకు తోచినంత సహాయం చేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థలో ఈ రోజున అంటే మన పెడనపట్నం రామలక్ష్మి వార్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికులు పిచ్చుగా రామకృష్ణ గారికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మా సంస్థ దృష్టికి మాతోటి సభ్యులు తీసుకురాక వారికి ఏదో కొంచెం ఉడతాబద్ది సహాయం చేయాలి అని ఒక 3 నెలల సరిపడా పచారీ సరుకులు మరియు ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి కొంచెం వితరణ అందించడం జరిగింది. సంస్థ స్థాపించిన 4 సంవత్సరాల కాలం నుండి నేటి వరకు కూడా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు మా వంతు విరివిగా చేయాలనే తలంపుతోనే ఇటువంటి సేవాభావంతో మా యువతంతా కలిసి ఒక అడుగు ముందుకేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు వరకు ప్రజాధారణలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్క మేమున్నాం సేవా సంస్థ సభ్యులకు మరియు చేపల వేటపై నిషేధం అమలు కావడంతో బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి. నేటి నుంచి సముద్రంలో జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధించారు. దీనితో బోట్లన్నీ తీరం చేరుకున్నాయి. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఈ విధంగా నిషేధం విధించబడుతోంది. ఈ మేరకు మత్స్యకారులు సహకరించాలని అధికారులు కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు. అలాగే బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు. చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ పెడన నియోజకవర్గ అభ్యర్థి సొంటి నాగరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ పెడన ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ మండల నాయకుల ఆత్మీయ సమావేశం పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించి వామపక్ష నాయకులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టించి పనిచేసిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, లింగాల సుధాకర్ రావు, ఆకురాతి జనార్దన్ రావు, జన్యావుల లీలాకృష్ణ, షేక్ మస్తాన్, రాగి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవేళ పెడన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్న సిపిఎం, సిపిఐ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి మద్దతును కూడగట్టుకొని, అలాగే మిగిలిన ఏరియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులైతేనేమి, వేరే పార్టీలో ఉన్న వారు కాంగ్రెస్ పట్ల మద్దతు తెలుపుతూ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్న వారిని కలుస్తూ, మరి ముఖ్యంగా ఈవేళ మిత్రుడు, సహచరుడు మరి మస్తాన్ గారు ఈవేళ కాంగ్రెస్ పార్టీలో శ్రీ సొంటి నాగరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ విషయం మా అందరికి కూడా ఒక మైనార్టీ వర్గం నుంచి మంచి వ్యక్తిని మనం పార్టీలో తీసుకున్నందుకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మన పెడన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ సొంటి నాగరాజు గారిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ రోజున ఇక్కడ నాయకుల సమావేశం జరిగింది. ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ముఖ్యంగా ముందు మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి సొంటి నాగరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. తదుపరి ఈ రోజున
ఇండియా కూటమిలో భాగంగా పెడన కాంగ్రెస్ పార్టీ పెడలో ఉన్న ఉభయ కమ్యూనిస్టు నాయకుల్ని కలిసి వారి యొక్క మద్దతుని నాగరాజు గారికి అఖండ విజయానికి చేకూర్చాలని. ఈ నెల జీతాలు ఇంతవరకు చెల్లించలేదని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల జీతాలు ఇంతవరకు అందలేదని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలో 2 వారాలు గడిచినా ఇప్పటి వరకు నగరంలోని దాదాపు 500 మంది కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమని కార్మిక సంఘ నాయకులు అన్నారు. అలాగే జనవరి నెలలో ప్రకటించిన 1000 రూపాయల బోనస్ ఇప్పటి వరకు కార్మికులకు చెల్లించలేదన్నారు. కార్మికుల వేతనాలు చెల్లించడంలో ఆప్కాస్ సంస్థ తీవ్ర జాప్యం చేస్తుందని వారు ఆరోపించారు. మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు కూడా జరగడం లేదని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు బోరా సుబ్రహ్మణ్యం, జయరావుల ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం సమర్పించారు. మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కార్మికులు సుమారుగా 512 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ తారీఖు వచ్చే జీతం ఈ నెలలో 15వ తారీఖు అయినా ఈరోజు వరకు అందని పరిస్థితి. ఈ నెలలోనే అనేక రకాల పండుగలు, అనేక రకాలుగా ఖర్చు ఉన్న పరిస్థితి. కార్మికులు జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనవరిలో ఇచ్చారు జీవో, అంటే సమ్మె సందర్భంగా ఈ కార్మికులకి 1000 రూపాయలు పండగ బోనస్ ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా అందలేదు. అనేక చోట్ల కార్మికులకు చెల్లించిన పరిస్థితి. కాబట్టి కార్మికులకు బోనస్ వెంటనే చెల్లించాలని కూడా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2019 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 15 మంది వివిధ కారణాల రీత్యా అనారోగ్యరీత్యా చనిపోయారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే 2 లక్షల రూపాయలు సాధారణంగా సరిపోతే, అదేవిధంగా ప్రమాదంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మొన్న సమ్మె సందర్భంగా దాన్ని 7 లక్షల రూపాయలకి పెంచుకోవడం జరిగింది. కానీ మరి ఇప్పటికే కౌన్సిల్ సమావేశంలో కూడా దాన్ని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించని పరిస్థితి. కాబట్టి చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వ అధికారులకి మచిలీపట్నం మున్సిపల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్కి జీతాలు చెల్లించాలని, అలాగే పండగ సెలవులు ప్రకటించాలని ఇవ్వాలని, అలాగే బోనస్ ఏదైతే ఉందో జనవరి నెలలో పాస్ అయిన బోనస్ ఇంతవరకు 4 నెలలు బట్టి బోనస్ ఇవ్వలేదు. వీటన్నిటి మీద ఈరోజు కమిషనర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆప్కాస్ ఏదైతే ఉందో ఆ సంస్థ జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తుందని ఇప్పుడున్న అధికారులు కూడా చెప్తున్నారు. దానికి సరైన రీతిలో వాళ్ళు ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు చెల్లించాలని, అట్లాగే పాత బకాయిలు అయితే ఉన్నాయో వీటన్నిటిని ఇవ్వాలని, అట్లాగే సరిపోయిన వారికి 16 మంది చనిపోయారు. ఒక ఆయన యాక్సిడెంట్గా చనిపోయాడు, 15 మంది సహజ మరణం చనిపోయారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ ఇంతవరకు చెల్లించలేదు. వీటన్నిటిని చెల్లించమని ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ కమిషనర్కి వినతిపత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.